వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. ఎన్ఐటి కాలేజెస్లో ఫ్రీ సీట్ ఎవరెవరికి వస్తుంది, ఎవరు ఎంత ఫీ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది అనేది మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మనకు 31 ఎన్ఐటీస్ ఉన్నప్పటికీ 32ది షివ్పూర్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ షివ్పూర్, IIEST షివ్పూర్ని కూడా మనకి ఎన్ఐటి కాలేజ్తోనే యాడ్ చేస్తారు కాబట్టి ఓవరాల్గా 32 ఎన్ఐటీస్ అవుతాయి. సో మనకు సెమిస్టర్కి లోయెస్ట్ ఫీజు ఉన్న ఎన్ఐటీస్ కనుక చూసుకుంటే షివ్పూర్ 71K అంటే 71,000 ఫీజు ఉంది. అలాగే ఎన్ఐటి రాయ్పూర్ కూడా 71,000 ఫీజు ఉంది సెమిస్టర్కి. హయ్యెస్ట్ ఫీ అమౌంట్ చూసుకుంటే ఎన్ఐటి రూర్కేలా 1,36,000 1,36,000 ఫీజు అయితే ఉంటుంది ఒక సెమిస్టర్కి. హైయెస్ట్ ఫీజు అమౌంట్ ఉన్న ఎన్ఐటి ఇదే, రూర్కేలకు సంబంధించిన ఎన్ఐటి. సో మరి ఇప్పుడు కేటగిరీ వైజ్గా SC, ST, PWD, OC, EWS, OBC ఎవరెవరు ఎంత ఫీ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది, ఫ్రీ సీట్స్ ఎవరెవరికి వస్తాయి అనేది చూడడానికంటే ముందు మీకు 2026 మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్తో పాటు మెంటర్షిప్ ఫీ అమౌంట్ కూడా UPI స్కాన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. జాయిన్ అయినప్పటి నుంచి మీ అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఫస్ట్ థింగ్, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలా, మేము ఇప్పుడే ఇన్కమ్ సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలని చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ కామెంట్లో అడుగుతారు, కాల్ చేసినప్పుడు మెసేజ్ చేసి అడుగుతుంటారు. కాబట్టి ఫస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఎందుకనేది మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి, కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీరు కనుక SC, ST, PWD మీరు ఏ కేటగిరీ స్టూడెంట్ అయినా సరే PWD అయితే టోటల్గా SC, SC, PWD స్టూడెంట్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ప్రొవైడ్ చేయకపోయినా, ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయకపోయినా మీకు ట్యూషన్ ఫీ అనేది కంప్లీట్గా ఫ్రీ. మీకు ఇప్పుడు చెప్తున్నది సెమిస్టర్ ఫీజు అనేది నేను పైన చెప్పింది ట్యూషన్ ఫీ. ఇది కాకుండా హాస్టల్ ఫీ సపరేట్గా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన టైంలో అడ్మిషన్ ఫీజు కొంత సపరేట్గా ఉంటుంది. సో ఇప్పుడు ట్యూషన్ ఫీ అనేది కంప్లీట్గా ఫ్రీ. అంటే మీకు షివ్పూర్లోనే సీట్ వచ్చింది, 71,000 పే చేయని అవసరం లేదు. రూర్కేలాలోనే సీట్ వచ్చింది, 1,35,000 రూపీస్ పే చేయని అవసరం లేదు. మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయకపోయినా ఫ్రీగా మీకు సీట్ ఇస్తారు. అలాగే మీరు OC, EWS, OBC స్టూడెంట్స్ అయితే మీకు కూడా ఫ్రీ సీట్ వస్తుంది. కానీ మీరు ఎంత మంచి ర్యాంకు, టాప్ 1 ర్యాంకు తెచ్చుకున్న స్టూడెంట్ అయినా సరే మీకు కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ బిలో 1 lakh కనుక మీ దగ్గర ఉంటే, మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఫార్మేట్ ఉంటుంది. దాంట్లో 1 lakh బిలో ఇన్కమ్ ఉన్నట్టుగా మీరు తెచ్చుకుంటే కనుక ఆటోమేటిక్గా మీకు కూడా ట్యూషన్ ఫీజు 100% వేవర్ ఇస్తారు. మీకు కూడా ఫ్రీ సీట్ అవుతుంది. మీరు కూడా ట్యూషన్ ఫీ పే చేయాల్సిన అవసరం ఉండదు. లేదు మరి మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ బిలో 1 lakh లేదు, టోటల్ ఫీ అమౌంట్ పే చేయాలా అందరూ అంటే నో. ఇందులో కూడా ఎక్సెప్షన్ ఉంది. మీరు OC, EWS, OBC స్టూడెంట్ అయి ఉండి మీ ఇన్కమ్ కనుక 1 lakh నుండి బిలో 5 lakh వరకు ఉంటే, 1 లక్ష నుండి 5 లక్షల వరకు మధ్యలో మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ మెన్షన్ చేసి ఉంటే మీరు 2/3 ఫీ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అంటే మీకు సపోజ్ ఇప్పుడు ఎన్ఐటి రాయ్పూర్లో షివ్పూర్లోనే సీట్ వచ్చింది అనుకోండి, అక్కడ 71,000 సెమిస్టర్ ఫీజు ఉంది కదా, మీకు 2/3 అంటే ఇన్కమ్ 1 lakh to 5 lakhs బిలో ఉంటే మీరు ఆల్మోస్ట్ అప్రాక్స్గా 46,000 అనేది మీ ఫీ అమౌంట్ అవుతుంది. సో ఇంకా అసలు మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, మా ఇన్కమ్ అనేది అబోవ్ 5 lakhs ఉంది, OC, EWS, OBC స్టూడెంట్స్ అంటే కనుక మీరు టోటల్గా ఫుల్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మీకు ఎటువంటి ఫీ వేవర్ ఉండదు. ఇన్కమ్ అబోవ్ 5 lakhs కనుక ఇంకా మీకు ఉంటే మీరు అసలు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. డైరెక్ట్గా మీకు అసలు ఫీ వేవరే లేదు కాబట్టి మీరు దాన్ని ఇవ్వడం వల్ల కూడా యూజ్ ఉండదు. మీరు అసలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. టోటల్గా ఫీ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎన్ఐటీస్లో ఫ్రీ సీట్స్, ఫీ స్ట్రక్చర్ సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్ యూ.